హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ మనోహర్ ఛానల్ అండి. ఈరోజు మనము 30 సైజు బ్లౌజ్ అండి. ఇది చిన్ని బ్లౌజు. చెస్ట్ 30, నడుము 24. చెస్ట్ 30కి ఉంది, కానీ ఇంకా ఈ కొలత 30కి ఉంది, కానీ ఇంకా తక్కువగా కూడా వస్తుంది. 30 ఇంకా 28 అలా కూడా వస్తుంది. 28, 29 కూడా వస్తుంది కొలత. ఈ చిన్న సైజు బ్లౌజు. ఈ బ్లౌజ్ కటింగు ఎలా కటింగ్ చేయాలి అనేది, చిన్న సైజు బ్లౌజ్ కానీ చాలా పెద్ద సైజు బ్లౌజ్ కానీ, మామూలుగా మిడిల్ సైజు బ్లౌజులు కట్ చేసేది అదొక ఈజీగా ఉంటుందండి, జనరల్గా ఉంటుంది. కానీ ఇవి డిఫరెంట్గా ఉంటాయి. చిన్న సైజు కానీ, మరి చిన్న సైజు కానీ, మరి పెద్ద సైజు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఈ సైజు బ్లౌజు ఎలా కటింగ్ చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో నేను చాలా నిదానంగా వీడియో తీసున్నాను. ఎందుకంటే మీకు ఎక్కడ డౌట్ వస్తుంది, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎక్కడ డౌట్ వస్తుంది, ఆర్మ్ హోల్ కాడ కానీ, నడుముకి ఆర్మ్ హోల్కి సరిపోయిందా, ఇక్కడ చెస్ట్ సైజు ఎంత పెడుతున్నాము, దేనికి ఎక్కడ లెంత్, ఇది డీప్ ఎక్కువ, నెక్ డీప్ ఎక్కువ 11 ఉంది. మామూలుగా అయితే పెట్టుకునే వాళ్ళకి 10 అట్లే ఉంటుంది. నెక్ 11 ఉంది. చెస్ట్ చిన్నది. ఇది పొడుగు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెస్ట్ సైజు కూడా ఎంత పెట్టుకోవచ్చు అనేది ప్రతి ఒక్కటి నిదానంగా నేను ఈ వీడియోలో తీసున్నాను. మీరు ఈ వీడియోని గుష్టిగా చూసినారంటే మీకు ఇలాంటి జాకెట్ వచ్చినప్పుడు, లేదు వేరే జాకెట్లు కూడా దీంట్లో ఉండే టిప్స్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అందుకనేసి ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. మీకు చాలా ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది. నేను ప్రతి ఒక్క వీడియో కూడా అన్నీ పెట్టేయకుండా, ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి ఏది తెలియదు, నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను అలాంటివే పెట్టినాను. పంజాబ్ డ్రెస్ కాడ ఆ హిప్ జాయింట్ ఎలా జాయింట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా తెలియనటివి, ఎక్కడ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, అది ఎలా చేయాలి అనేది నేర్చుకునే వాళ్ళ కోసం అనేసి ఈ వీడియోలు నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ మా వీడియోస్ బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల చూసి నేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు అన్ని జాకెట్ లాగానే ఇది ప్లెయిన్ జాకెట్ అండి. ఫస్ట్ అన్ని జాకెట్ లాగానే జాయింట్ మన పక్క ఉండేటట్టు, ఫ్రంట్ హుక్స్లో అయితే జాయింట్ మన పక్క, బ్యాక్ హుక్స్లో అయితే ఓపెన్ మన పక్క. ఇది ఫ్రంట్ హుక్సే కాబట్టి జాయింట్ మన పక్క వేసుకున్నాము. నడుము 7.5 అంటే చూడండి, ఇది చిన్న సైజు బ్లౌజు. ఇది వీడియో పెడితే బాగుంటుందని ఈ వీడియో తీస్తున్నాను. చూడండి, నడుము కొలత, ఇది కుట్లకి, డాట్స్కి, ఇది కుట్లకి. ఇప్పుడు పొడవు 14.5 ఉందండి. మామూలుగా అయితే 13.5 అలా ఉంటుంది కదా, ఇది 14.5. చెస్ట్ 7.5. ఇప్పుడు డాట్స్ వదిలినాం కదా, ఇక్కడ నడుము 6 ఉంది, ఇది 1.5 ఇంచి డాట్స్కి వదిలినాం, అంటే 1.5 ఇంచి వదిలినాం కదా. ఈ నేరుగా గీత గీసుకున్నారంటే సరిపోతుంది. కొంచెం లావుగా ఉండే వాళ్ళకి మాత్రం ఒక 1/2 ఇంచి ఎక్కువ వస్తుంది. కానీ ప్రతి జాకెట్ ఎవరికైనా కూడా ఈ డాట్స్కి వదులుతాం కదా, ఆ డాట్స్తో కూడా ఇట్లా స్ట్రైట్గా గీత గీసుకున్నారంటే సరిపోతుంది మామూలుగా అయితే. చెస్ట్ ఇది. ఆ తర్వాత నెక్. ఆది బ్లౌజ్కి నెక్ కానీ డీప్ కానీ ఎలా ఉంటే అలా పెట్టుకునేయచ్చు. లేకపోతే వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టమంటే తక్కువ పెట్టమంటే మనం పెట్టుకోవాలి.
బెల్ట్కి, ఇక్కడ బెల్ట్కి, ఇది కుట్లకి, ఇది ఆర్మ్ హోలు, ఇది కుట్లకి. ఆ తర్వాత నెక్ వీళ్ళకి 2.5 పెట్టినామంటే, ఇప్పుడు మామూలుగా అయితే 3.25 పెట్టుకుంటాం. 3కు పెడితే 3.25 పోతుంది కదా. అలాగనే వీళ్ళకి 2.5 పెట్టినామంటే 2.25 పెట్టి 2.5కు పోతుందండి. అలా పెడితేనే వీళ్ళకి డీప్గా ఉంటుంది, అదే బ్రాడ్గా ఉంటుంది నెక్. ఇలా కొంచెం కిందకి ఇలా వేసుకోండి. ఊసులకి ఒక 1/4 ఇంచి ఇక్కడ క్లాత్ వదిలేయాలా. ఒక 1/4 ఇంచి పైకి ఇలా ఇలా. ఇప్పుడు షోల్డరు ఇలా నేరుగా ఇలా పట్టుకోండి. ఇలా బాగా జాకెట్ని బాగా తెచ్చుకొని నేరుగా ఇలా పట్టుకొని చూడండి. ఇది డీప్ ఎక్కువ అండి, ఎంత డీప్ ఉందో చూడండి. డీప్ ఎక్కువ, లెంత్ ఎక్కువ. అలాంటప్పుడు మనము జాగ్రత్తగా కటింగ్ చేయాలి. ఒక పాయింట్ పైకి పెట్టుకోండి. ఆ తర్వాత ఇలా నెక్ డీపు. బ్యాక్ నెక్ 11 ఉందండి. ఫ్రంట్ నెక్ 6.30 ఉంది. ఫ్రంట్ నెక్ 6.30, బ్యాక్ నెక్. డీపు ఎక్కువగా ఉండదు, పొడవు ఎక్కువగా ఉంటారు కదా. అంటే మామూలుగా అయితే ఇది 10 ఇంచులు డీప్గా పెట్టుకుంటారు, 10 ఇంచులు. ఈ వెడల్పు వచ్చి కొంచెం లావుగా ఉన్నారంటే వాళ్ళకి 3 ఇంచులు. ఇది 2.5 ఇంచు కదా, వాళ్ళకి 3 ఇంచులకి వస్తుంది. వీళ్ళకి 2.5 ఇంచు పెట్టినప్పటికే బ్రాడ్గా వచ్చేస్తుంది. ఇట్లా వెడల్పు 2.5కి సరిపోతుంది. ఇది వచ్చి 11 ఇంచులు. ఇక్కడ షోల్డరు 1.5 ఇంచి చూడండి, 1.5 ఇంచి షోల్డరు. ఇక్కడ మొత్తం 4 ఇంచులు అయింది. ఇదే 4 ఎడబెట్టుకొని ఆ తర్వాత ఆర్మ్ హోల్కి 5 ఇంచులు లేదా 4.35కి కూడా దిగుతుంది. ఆర్మ్ హోలు 13 ఉందండి. 13 ఉంది. ఇప్పుడు మామూలుగా ప్రతి జాకెట్కి కానీ దేనికి కానీ డ్రెస్ కట్ చేసినా ఏది కట్ చేసినా కాస్త 1/4 ఇంచి ఇక్కడ వదిలేసి కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏడు ఇంచులు ఇక్కడికే 7 ఇంచులకు వచ్చేసింది. 4.35.
చూడండి 7 ఇంచులు వచ్చిందండి ఇక్కడ. 7 ఇంచులు అంటే ఇప్పుడు నడుము మనం డాట్స్ పట్టేస్తే 6 ఇంచులకే వస్తుంది. చూడండి 6 ఇంచులు 6.5 ఇంచి. 6.5 ఇంచికి ఉంది కదా, ఇది 7.5 ఇంచికి ఉంది. అంటే మనకి ఇటు క్రాస్ రాదు, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ కండ ఉండదు, సన్నగానే ఉండరు కదా, కండ ఉండరు కాబట్టి అది లోపలికే వస్తుంది. అందువల్ల మనం 7.5 కాకుండా బ్లౌజ్ సైజు 7.5 ఉంది, కానీ మనం కొంచెం 1/2 ఇంచి లోపలికి 6.5 ఇంచి పెడతాను. మనం 6.5 6.5 కూడా వస్తుంది జాకెట్ మనం కుట్టే లోపల. కుట్టిన తర్వాత చూపిస్తాను, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నేను, చూడండి. ఇప్పుడు ఎంత వచ్చింది కొలత? 6.35 వచ్చింది. అంటే దాంట్లో 13 అంటే 6.5 ఉంది కదా, ఒక 1/2 ఇంచి ఎక్కువ అంటే సరిపోతుంది. వాళ్ళకి షోల్డర్కి కొంచెం దిగువగానే ఉంది హ్యాండ్స్, వేస్ట్ చూసినప్పుడు చూశాను. అందువల్ల ఒక 1/2 ఇంచి అటు ఇటు ఉన్నా కూడా సరిపోతుంది. కాస్త లోపలికి జాకెట్ భుజం మీద కూర్చుంటుంది, జాకెట్ సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ షేప్ చూద్దాము. మనం జాకెట్ కటింగ్ చేసేటప్పుడు ఆల్ది జాకెట్ ఇచ్చినారంటే వాళ్ళని ఒకసారి వేసి చూడమని చెప్తే మనకు వాళ్ళు చెప్పేస్తారు, కరెక్ట్గా ఉందని చెప్పేస్తారు. కానీ ఒకసారి వేసి చూసినామంటే వాళ్ళు వేసుకున్నప్పుడు చూసినామంటే వాళ్ళు కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ మనకు అది ఎక్కడ ఏం ఫాల్ట్లు ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఇప్పుడు అమ్మాయిది భుజం పైన లేదు, కొంచెం దిగుదాలకే ఉంది జాకెట్. అందువల్ల ఒక 1/2 ఇంచి ఎక్కువ వచ్చినా సరిపోతుందని మనకు కరెక్ట్ అది అని, ఒక 1/2 ఇంచి ఎక్కువ వచ్చినా కరెక్ట్గా ఉంటుంది అని మనకు ఊహకు వస్తుంది. ఇప్పుడు షేప్ కూడా వేసుకున్నారంటే ఒక్కొక్కరికి పైకి ఉంటుంది, వేసుకున్నప్పుడు చూసినామంటే అది మనం ఒక 1/2 ఇంచి ఎక్కువ పెట్టచ్చు తక్కువ పెట్టచ్చు అనేసి మనకు తెలుస్తుంది. చూడండి ఇక్కడ ఉంది. పన్నెండు 3/4 ఇంచి అంటే వీళ్ళకి పొడవుగా ఉండే వాళ్ళకి మామూలుగా అయితే 12 ఇంచులు పెట్టచ్చు, 12.35. ఎందుకంటే పొడవుగా ఉండరు కదా, వీళ్ళకి ప్రతి సైజు కూడా 1 ఇంచి ఎక్కువగానే ఉంటుంది. షేప్ లేదు, షేప్ లేకపోయినా కూడా పొడవు ఉన్నారు కాబట్టి వాళ్ళకి 1 ఇంచి ఎక్కువ. ఆ తర్వాత దీనికన్నా ఒక 1.5 ఇంచి తక్కువగా ఉంటే చాలండి, 1.5 ఇంచి. ఆ తర్వాత ఇది వచ్చి ఒక 2.5 2.35. మామూలుగా అయితే 3. మనకు ఈ సెంటర్లో షోల్డర్ ఉంటుంది కదా, ఈ సెంటర్లో కొంచెం మరీ సెంటర్ కాకుండా కొంచెం యువతలే 3 భాగాలు అట్టుంటే 3 భాగాలు ఇట్టుంటే ఒక భాగం అట్నంటూ ఇట నేరుగా ఇక్కడికి సరిపోతుంది. అంటే ఎక్కడికి వస్తుంది, ఒక 2.35 ఇంచి పెట్టుకోవచ్చు. మామూలుగా అయితే మనము 3 ఇంచులు 3.5 ఇంచి పెడతాం కదా, దీనికి 2.35 ఇంచి 2.35 ఇంచి పెట్టి ఇక్కడ క్రాస్ కూడా ఎక్కువ తీయకూడదండి, షేప్ లేదు కదా. షేప్ లేనప్పుడు ఈ క్రాస్ ఎక్కువ తీసినా కూడా వాళ్ళకి బఫ్గా వచ్చేస్తుంది, అలా బఫ్గా రాకూడదు వాళ్ళకి. అందువల్ల ఈ క్రాస్ కూడా తక్కువే తీయాల. చూడండి ఇది ఈ క్రాసు తక్కువే తీయాల. క్రాస్ ఎక్కువ తీసినామంటే బఫ్ లాగా వచ్చేస్తుంది, అలా తీయకూడదు. పట్టేది కూడా 1 ఇంచినే పట్టాల, 1 ఇంచి అంతే.
1 ఇంచి సన్నగా పట్టినామంటే సరిపోతుంది. ఆ తర్వాత వీళ్ళకి బ్యాక్ డీపు కట్ చేసేటప్పుడు కొంచెం కూడా వీళ్ళకి క్రాస్ తీయకూడదండి. ఇక్కడ ఒక మామూలుగా అయితే స్ట్రైట్గా వచ్చి ఒక్క రవ్వ క్రాస్ కొంచెం వెడల్పుగా కావాలనుకునే వాళ్ళకి క్రాస్ తీస్తాం కదా. మామూలుగా అయితే అది తీయకుండా గీస్తే మనం ఎంత కొలత పెట్టుకుంటామో ఆ కొలతలోనే కటింగ్ చేసినామంటే అది యూ షేప్ లాగా బాగా అందంగా ఉంటుంది అది. కానీ కొంతమంది ఇక్కడ కొంచెం వెడల్పు కావాలని అడుగుతారు, లేకపోతే కొంతమంది మామూలుగానే కటింగ్ చేస్తారు, అలాగనే కటింగ్ చేస్తారు. అలా కటింగ్ చేసినప్పుడు వీళ్ళకి ఇక్కడ ఒక్క రవ్వ కూడా కొద్దిగా ఒక పావించి కూడా ఎగస్ట్రా తీసుకోకూడదు. సన్నగా ఉండే వాళ్ళకి చాలా తక్కువ కదా, అందువల్ల ఒక్క రవ్వ కూడా ఎక్కువ తీసుకోకూడదు. క్లాత్ తీసుకోకుండా మనం ఎంత కొలత పెట్టినామో ఆ కొలతలోనే కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ కటింగ్లోనే యూ షేప్లా కటింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఇది కూడా అంతే. చూసినారు కదండి, ఇప్పుడు ఇక్కడ క్రాస్ తీసేస్తాం. మామూలుగా కుట్లతో కూడా 12 ఇంచులకు వస్తుంది, వీళ్ళకి 13.5 ఇంచుకి వచ్చింది. 13.5 ఇంచి పొడవుగా ఉండదు కదా. ఇది షేప్ కొలత ఎక్కువ, బ్యాక్ ఎక్కువ, మళ్ళా చెస్ట్ వెడల్పు తక్కువ, షేప్ కూడా అంతగా ఉండదు. మళ్ళీ డీప్ ఎక్కువ, బ్యాక్లో డీప్ ఎక్కువ. సన్నగా ఉండే వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు ఇలా క్రాస్ తీసుకోవద్దు. ఇలా ఇక్కడ ఒక పాయింట్ 1/4 ఇంచి పెట్టి ఇట్లా క్రాస్ తీయకూడదు. వాళ్ళకి తీసినారంటే మీకు వాళ్ళకి కన్నున్నది, వాళ్ళకి ఉండేది ఇంత సైజే, అంత సైజులో ఎంత తీసినారనుకోండి విరబడి వచ్చేస్తుంది. అందువల్ల దీంట్లోనే కటింగ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ నెక్ పొడువుగా ఉన్నారు కాబట్టి ఇంత, వీళ్ళు సన్నగా ఉండి పొట్టిగా ఉన్నారనుకోండి వాళ్ళకి ఇంకా తక్కువ, 1 ఇంచి తక్కువే వస్తుంది. ఇది 6.35కి వస్తుంది. 6.35 ఉండదు, అప్పటికి వీళ్ళకి చిన్నదే, కానీ అమ్మాయి ఫ్రంట్లో చిన్నదిగానే వేసుకోండి. ఇక్కడ బ్రాడ్ ఉంది కాబట్టి మీకు నిలుస్తుంది. ఇది కటింగ్ చేసుకుందాము. ఇక్కడ కుట్లకు వదిలేయాలండి. కొత్తగా మామూలుగా వచ్చే వాళ్ళకైతే మనకు కొలతలు తెలుస్తాయి, కానీ కొత్తగా ఎవరు వచ్చినా లేదు పాత వాళ్ళు అయినా కూడా సరే, ముందు ఇచ్చిన కొలతలకి ఇప్పుడు కొలతలకి కొంచెం డిఫరెన్స్ కూడా ఉండొచ్చు. అందువల్ల ఒకసారి వేసి చూడమని చెప్పి ఆ తర్వాత మీరు దాన్ని కటింగ్ చేశారనుకోండి, అప్పుడు ఎక్కడ ఫాల్ట్ ఉంది ఏముంది అనేది మనకు బాగా వివరంగా తెలిసిపోతుంది. అప్పుడు కుట్టినామంటే పర్ఫెక్ట్గా జాకెట్ కుదురుతుంది, బాగా కుట్టినారు అనేసి అంటారు. లేకపోతే వాళ్ళు ఒక కొలత ఇచ్చేసి మనం కొలత కట్ చేసినామంటే అది సరిగా కుట్టలేదు అని చెప్పేస్తారు. ఇక్కడ కొద్దిగా క్రాస్ తీసుకోవాలి, ఒక 1/4 ఇంచి. క్రాస్ తీసుకోవాలి.
హ్యాండ్స్. హ్యాండ్స్ 6:30 ఉంది కదా, ఇది వచ్చి 5:30కి రావాలి. 1 ఇంచి తక్కువ రావాలండి హ్యాండ్స్కి. 5:30 కుట్లకి. మనం ఎంత కొలత పెడతామో, నెక్ ఆర్మ్ హోల్ ఎంత పెడతామో దాంట్లో 1 ఇంచి తక్కువ. ఇది వచ్చి 6:30కి 5:30. ఇది కుట్లకి. హెమ్మింగ్కి 1 ఇంచి హెమ్మింగు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ పొడవు ఎక్కువ వచ్చినా కూడా షోల్డర్ పైన గోడలాగా వచ్చేస్తుంది. ఇది కూడా మనం చూసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ అయినా కూడా చూసుకోవాలి. ఇప్పుడు దీని మీద మన మార్కర్తో కనిపించదు కాబట్టి మనం డీస్తోనే గీసుకునేద్దాం. ఇది 44 సైజు లాగా. నెక్స్ట్ వీడియో చెస్ట్ సైజు 44 44 ఉండే బ్లౌజు నెక్స్ట్ వీడియో పెడతానండి. ఇది వచ్చి దాన్ని ఎంత జాగ్రత్తగా అయితే కటింగ్ చేసి కుడతామో అదే విధంగానే సన్నగా ఉండే వాళ్ళకి బ్లౌజు ఖచ్చితంగా కుదరడం చాలా కష్టం అండి ఇది. ఎందుకంటే కొంచెం వాళ్ళకి ఇప్పుడు మామూలు చిన్నపిల్లకాయ బ్లౌజులు అనుకోండి, అదే ఒక రకంగా ఉంటుంది. ఇది ఒంటికి అతుక్కొని ఉండాలి కదా, అందులో ఖచ్చితంగా వేసుకునే వాళ్ళకి కుట్టాలంటే చాలా ఇదిగా ఉంటుంది. జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి.
ఇక్కడ క్లాత్ మనం ఎంత వదులుకున్నామంటే చూడండి, ఇక్కడ క్లాత్ మనం ఇలా ఇక్కడ ఎక్కువ కట్ చేసినాం అనుకోండి, షేప్ లేని వాళ్ళకి, ఇప్పుడు షేప్ బాగా ఉండింది అనుకోండి, వాళ్ళకి పుష్టిగా ఉంటే ఆ క్లాత్ సరిపోతుంది ఆ ఎడం. ఆ క్లాత్ ఇక్కడ షేప్ లేని వాళ్ళకి ఇక్కడ నేరుగా ఇటు కట్ చేశారనుకోండి, ఇటు నేరుగా కట్ చేశారని ఇక్కడంతా ముడతలు వచ్చేస్తుంది, ఇక్కడ ముడతలు వచ్చేస్తుంది. అందువల్ల ఇది ఎంత లోతుకు తీస్తే వాళ్ళకి అంత బాగుంటుంది. మనం ఎక్కువ తీసే క్లాత్ అంతా ముడతలు వచ్చేస్తుంది. డాట్స్ ఖచ్చితంగా అన్ని జాకెట్లకి పెట్టుకోవాలండి. జాకెట్లు కానీ డ్రెస్సులు కానీ దేనికైనా డాట్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ కాడ ఫ్రంట్ కాడ కట్ చేసినాము అని తెలిసేదానికి ఇక్కడ కూడా ఒక డాట్స్ పెట్టుకోండి. లేదు మర్చిపోయినాం అనుకోండి, మర్చిపోయే ఉన్నాం ఒకసారి కటింగ్ చేసాము అనుకునేసాం అనుకోండి, అప్పుడు దానివల్ల జాకెట్ మొత్తం పాడైపోతుంది. అందువల్ల మనం కట్ చేసినాము అని కరెక్ట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, ఇప్పుడు పాత వాళ్ళకి అనుకోండి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అన్నీ ఇది చేసినామా అది చేసినామా అన్నీ డౌట్లే. ఎన్ని డౌట్లు అంటే అన్ని డౌట్లు, ప్రతి ఒక్క పని కాడ డౌట్లే. అందువల్ల పర్ఫెక్ట్గా మనం అన్ని కటింగ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, కొలతల కాడ మనకు ఏ ఇబ్బంది ఉండదు, కుట్టేటప్పుడు ఈజీగా కుట్టేయచ్చు. హ్యాండ్స్ ఇప్పుడు బెల్ట్ తీసుకోవాలంటే నేను ఒక వీడియోలో చెప్పున్నానండి ఫస్ట్లో ఈ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలని. ఇప్పుడు ఇంత క్లాత్ ఉంది కదా, ఇది గ్యాప్ ఉంది కదా, ఈ ఎడ కుట్లకు పోతుంది కాబట్టి మనము 3.5 ఇంచి బెల్ట్ కట్ చేయి. ఇక్కడ 3.5 ఉన్నింది అనుకోండి, ఇక్కడ 3.5 రావాలి. అది కొలత ఇక్కడ తక్కువ ఉన్నా కూడా 3.5. ఇక్కడ కంటే ఇక్కడ ఒక 1/2 ఇంచి ఎక్కువ ఉండాలా. మరీ ఇలా డీప్ ఉండే వాళ్ళకి ఒక 1/4 ఇంచి పెడితే చాలు. ఒక్కొక్కరు అయితే సమానంగా కూడా కట్ చేస్తారు. అంటే ఇక్కడ ఎక్కువ పెట్టే కొద్దీ, ఈ బెల్ట్ ఎక్కువ పెట్టే కొద్దీ ఏమవుతుందంటే బాగా పాతోళ్ళ జాకెట్ లాగా ఉంటుంది. ఇక్కడ మనకు గుచ్చుకున్నట్టు హత్తుకున్నట్టు ఉంటుంది. అందువల్ల పొత్తి కడుపు మీద ఇది కొంచెం తక్కువ, ఇటు క్రాస్ ఉన్నా కూడా తక్కువ ఉన్నా పర్వాలేదు. ఇది అయిన తర్వాత ఇప్పుడు 3.5 బెల్ట్. ఇది కుట్లకి మామూలుగా ఇప్పుడు ఎక్కువ క్లాత్ ఉన్నిందనుకోండి, ఎక్కువ క్లాత్ ఉంటే కొంతమంది కుట్లకి ఇక్కడ కొలుతారు. కానీ మనం అంత కుట్టేటప్పుడు మనం ఎక్కువ క్లాత్ వదిలినా కూడా మనకి ఏది అలవాటు అయితే దానికి అక్కడికే కుడతాం. అందువల్ల మనం ఎంత అయితే కుట్లకు వదులుతామో అంత క్లాతే పెట్టుకుంటే మంచిది, అంత కొలతే పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు నేను ఇంతే పడతాను, ఒక 1/2 ఇంచి 1/4 ఇంచి పైన 1/2 ఇంచినే పడతాను నేను. అందువల్ల నేను అక్కడికే పెడతాను. మీరు ఎంత అయితే మామూలుగా ఇప్పుడు హ్యాండ్స్ కాడ కానీ
ప్రతి ఒక్క చోట మనం ఎంత పట్టగలుగుతామో అంత కొలతకే మనం కొలత పెట్టుకున్నామంటే 3:15. మనం కుట్టేటప్పుడు ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అలా పట్టినామంటే మనకు పని పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ ఎంత వదిలినాం అక్కడ ఎంత వదిలినామని మనం కుట్టేటప్పుడు ప్రతి చోట డౌట్లు వచ్చేస్తాయి. అందువల్ల ప్రతి దానికి ఇంత లిమిట్, ఒక 1/2 ఇంచు లోపల, ఒక 1/4 ఇంచు పైన, అలాగా లిమిట్. అదే లిమిట్లో ఉన్నామనుకోండి మనకు ఆ డౌట్లు ఏమీ ఉండవు ఫస్ట్ మళ్ళాక. ఇలా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు మనకు బాగుంటుంది పని. అంతేనండి. సరిపోయింది కదండి. అందువల్ల చూశారు కదండి వీడియో. చూడండి, బ్యాక్ ఫ్రంట్, బెల్ట్, హ్యాండ్స్. వీడియో చూశారు కదండి, మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి, చాలా చిన్న పిల్లకాయలాగా 6 ఇంచీలు నడుము సైజు, ఒక భాగం 6 ఇంచీలు. ఇది బ్రాడ్ ఎక్కువ, డీప్ ఎక్కువ, నెక్ డీప్ ఎక్కువ, మళ్ళాకొచ్చి వెడల్పు తక్కువ, షేపులు తక్కువ. అందువల్ల ఇది మీకు చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియో. ఇలాంటి కటింగ్ ఏదన్నా వచ్చినప్పుడు మీరు ఇలాగ కటింగ్ చేసుకుంటారనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు మనం 2.5 పెట్టినాం కదా, అది వాళ్ళకి వీళ్ళకి అదే బ్రాడ్ ఎక్కువ. మామూలుగా అయితే అది 3-3.15 ఉంటుంది. అది వీళ్ళకి 11 ఇంచునే పెట్టినాం కాబట్టి 10 ఇంచులకే, మామూలుగా అయితే 10 ఇంచులకే వస్తుంది. అలాగా ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మా వీడియో ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.